అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. చాలా రోజులుగా నేను మీకు చెప్తాను ఏంటి అంటే, మనం ఆటో డ్రైవర్లుగా ఎవరు ఎలాంటి ఫోన్ కొనుక్కోవాలి, అసలు ఫోన్ కొనుక్కునే ముందు మనం దాన్ని చూసుకోవాలి, అసలు మనం ఫోన్ దేనికోసం కొంటున్నాం. ఎందుకంటే మనం ఆటో డ్రైవర్లుగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ మూడిటి కోసం మాత్రమే మనం ఎక్కువగా ఫోన్ కొనాలి అనుకుంటాం. కానీ మనం 20,000 30,000 పెట్టి ఎంత మంచి ఫోన్ కొన్నా సరే సమస్య ఏంటి? మనకు తగిన విధంగా ఆ ఫోను పనిచేయకపోవడం. ఇప్పుడు సింపుల్గా లేకుండా ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే, మీరందరికీ తెలుసు నేను ఒక ఫోన్ కొన్నాను అని చెప్పి. ఫోన్ చూడండి, అదిరిపోయింది కదా. ఫోన్ అదిరిపోయింది కదా. దీని కాస్ట్ 32,000. ఇది కూడా మీకు తెలుసు. కానీ నేను ఇంత కాస్ట్ పెట్టి ఈ ఫోన్ కొన్నా సరే నాకు జరిగిన లాభం ఏంటి అనేటువంటి విషయాలు మీరు ఇంతకుముందు వీడియోలో చూస్తున్నారు. కాబట్టి ఈ అన్ని వాటిని బట్టి నేను మీకు ఒక మంచి ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు ఏం చూడాలి అనేటువంటి విషయాలు నేను మీకైతే చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మనం ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మొబైల్ షాప్కి పోతారు. మాకు ఒక ఫోన్ కావాలి, ఇట్లా ఓలా, ఊబర్, ర్యాపిడోలు తోలుకోవాలనుకుంటే షాప్లో ఫోన్లు అమ్మేవాడు కూడా తెలియదు ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ఏ ఫోన్ అయితే బాగా వర్క్ అవుతుంది అన్నది. ఇంకా చెప్పాలంటే మన టెక్ న్యూస్ చెప్తా అంటారు కదా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, లేకుంటే ఇంకా మొబైల్ రివ్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా తెలియదు ఏ ఫోను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నది. మీ సర్కిల్లో 100 మంది ఉంటే 100 మందిలో కనీసం ఒక్కరికైనా సరే ఫోన్ల గురించి తెలుసు అని అయితే నేను అనుకోవడం లేదు. ఇలాంటి తెలియనటువంటి నా స్నేహితుల కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. మనం మొబైల్ షాప్కు వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పే మాట, సార్ దీంట్లో 8 GB ర్యామ్ ఉంది, 8 GB ఎక్స్టెండర్ ర్యామ్ ఉంది, మొత్తం 16 GB ర్యామ్ ఉంది, తీసుకోండి అంటారు. 16 GB ర్యామ్ అనే కొందికి మన బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అరే 16 GBయా, అయితే మనకు అదిరిపోతుంది, మనం చింపేస్తాం, పొడి చేస్తాం, ఏదో సాధించేస్తాం అని అనుకుంటాం. కానీ రియాలిటీ అయితే అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ర్యామ్, ఒక యాప్ అన్నది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అసలు ర్యామ్ అంటే ఏంటి, లేకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ర్యామ్ అని అనుకుంటే ఇప్పుడు మీకు బ్యాక్లో ఏం కనిపిస్తుంది? సరే, ఇది మన మొబైల్ అనుకుందాం. మొబైల్ అనుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెంట్ బాటిల్ కాదు ఇది, సరే ఏదో ఒక బాటిల్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫోన్ అనుకుంటే ప్రాసెసర్ అన్నది ఇక్కడ ఉండేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, ముందర పెడుతుంది. ఇప్పుడు ర్యామ్ ఏం చేస్తుంది? దీన్ని ఎట్లయితే పైకి చూపిస్తుంది, కానీ కొంతకాలానికి మర్చిపోయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రాసెసర్ ఏం చేస్తుంది? ప్రాసెసర్ తెచ్చిన దాన్ని ఇక్కడ పెడితే ర్యామ్ అన్నది ఇక్కడ నుంచి ఎట్లయితే చూపిస్తుంది. ర్యామ్ గురించి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఎత్తి మాత్రమే చూపిస్తుంది. అంతకుమించి ర్యామ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండదు. కాబట్టి నా ఫోన్లో 16 GB ర్యామ్ ఉంది అని చెప్పి, లేకుంటే 20 GB ర్యామ్ ఉందని చెప్పి మీరు కొనుక్కుంటున్నారు, 24 GB ర్యామ్ ఉందని చెప్పి మీరు కొనుక్కుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ర్యామ్ చూసి ఫోన్ కొంటే అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ర్యామ్ చూసి ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఫోన్ కొనాలని వెళ్తే, సార్ దీంట్లో దీంట్లో మంచి ప్రాసెసర్ ఉంది, పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది అని చెప్పి చెప్తా అంటారు. మీకు తెలుసా, నేను కొన్నటువంటి ఈ ఫోన్లో మీడియాటెక్ 7400 అనేటువంటి ప్రాసెసర్ ఉంది. దీనికంటే కూడా ఇది స్నాప్డ్రాగన్లో 7 Gen 4 అనేటువంటి ప్రాసెసర్ చాలా పవర్ఫుల్. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ కంటే తక్కువ రేటుకే వస్తుంది. అయినా సరే దీన్నే కొనుక్కున్నాను నేను. ఎందుకంటే మనకు ప్రాసెసర్లు 2 కంపెనీస్ తయారు చేస్తాయి. ఒకటి వచ్చిందన్న మీడియాటెక్ అనేటువంటిది, రెండోది వచ్చిన తర్వాత స్నాప్డ్రాగన్ అనేటువంటివి 2 కంపెనీస్ మనకు ప్రాసెసర్ అయితే తయారు చేస్తాయి. వీటిలో నేను తీసుకుంది మీడియాటెక్ స్నాప్డ్రాగన్ కంటే తక్కువ పర్ఫార్మెన్సు. ఇప్పుడు మీరు గమనిస్తే చాలామంది టెక్ న్యూస్ చెప్పేవాళ్ళు, లేకుంటే మొబైల్ రివ్యూస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువగా ఏం చెప్తారంటే
స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ టాప్ ప్రాసెసర్, ఇది తోపు ప్రాసెసర్ అంటారు. అలా మనం అనుకుంటే ఇప్పుడు నేనైతే ఏదైతే వీడియో రికార్డ్ చేస్తానో సామ్సంగ్ S20 FE అనేటువంటి ఈ ఫోను 5 సంవత్సరాలకు ముందు నేను కొన్నప్పుడు ఇది తోపు ఫోను. కానీ ఇది తోపు ఫోన్ అయినా సరే దీంట్లో నాకు అనుకున్నంత పర్ఫార్మెన్స్ రాలేదు. ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే కారణం ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్పేది. ఇప్పుడు తోపు ఫోను, తోపు పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దీని హై ఎండ్ పర్ఫార్మెన్స్ 2.6 GHz, కానీ ఇదే సిరీస్లో ఉండేటువంటి స్నాప్డ్రాగన్ 7 Gen 4 అనేటువంటిది 2.7 2.8 GHz వస్తుంది. అంటే దీనికంటే అది హై పర్ఫార్మెన్స్ ఉండేటువంటిది పెద్ద పెద్ద పనులు చేస్తుంది, పెద్ద పనులు. ఇప్పుడు ఇదేనా అంటే దీంట్లో ఇంకొన్ని ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ను కోర్సులుగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు 8-bit కోర్సు, లేకుంటే 10 కోర్సు, 8 కోర్సు, 6 కోర్సు అని చెప్పి దాన్ని డివైడ్ చేస్తారు. ఇప్పుడు చాలా ఫోన్లలో ఆల్మోస్ట్ 8 కోర్స్ అయితే ఉన్నాయి. ఆ 8 కోర్సులో ఇవి ఎలా ఉంటాయి? 2.6 GHz ఉన్నటువంటి ఈ ఫోన్ అనుకుందాం, లేకుంటే సరే ఈ స్నాప్డ్రాగన్ తీసుకుందాం. స్నాప్డ్రాగన్లో 2.7 GHz ఉండే మంచి పర్ఫార్మెన్స్ ఉండేటువంటి బలమైన ఫోన్ తీసుకున్నాం. అదేం చేస్తుంది? బలమైన పనులు చేస్తుంది. దాంట్లో బలమైన పనులు చేసేందుకు ఒక్క కోర్సు ఉంటుంది. ఆ కోర్సు బలమైన పనులు చేస్తుంది. ఇప్పుడు బలమైన పనులు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మనం ఎడిటింగ్ చేస్తున్నాం, ఎడిటింగ్ నుంచి అవుట్పుట్ రావాలి, అది బలమైన పని. లేకుంటే గేమింగ్ చేస్తాను, గేమింగ్ నుంచి పర్ఫార్మెన్స్ భయంకరంగా ఇవ్వాలి, అది హై ఎండ్ పర్ఫార్మెన్స్. అప్పుడు హై ఎండ్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఆ ఒక్క కోర్స్ అనేది పనిచేస్తుంది. కానీ మిగతా ఉంటాయి కదా, ఇప్పుడు 8 కోర్సుల్లో ఒక కోర్సు హై ఎండ్ పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ పనిచేస్తాయి. మిగిలిన 7 కోర్సులు ఉంటాయి కదా, 7 కోర్సులో 3 కోర్సులు మీడియం కోర్సులు ఉంటాయి. ఇవి అంటే ఒక ప్రాసెసర్లో హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఉండేటువంటి అంటే 2.7 GHz ఉండేది, 2.7 GHz ఉండేటువంటి కోర్సు ఒకటే అంటే ఒకటి ఉంటే, దాని తర్వాత 2.2 కానీ 2.5 కానీ GHz ఉండేటువంటి ఒక 3 ఉంటాయి. దాని తర్వాత 1.8 GHz ఉండేటువంటి మళ్ళీ ఒక 4 ఉంటాయి. అంటే ఇవి ఒక 4 1.8 GHz, ఇవి ఒక 3 2.2 GHz, 2.7 అనేది ఇంకొకటి ఉంటుంది. అంటే మొత్తం 8 కోర్సులు అని మనం అనుకుంటే, ఇప్పుడు బలమైన పనులు చేసేదానికి అది ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటే, ఇప్పుడు మనం ఓలా ఊబర్ ర్యాపిడో వాడేది ఏంటంటే అవి చాలా చిన్న పనులు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక నిమ్మకాయ తొక్క ఉంది, దాని తర్వాత ఒక ఫోన్ ఉంది. ఈ రెండిట్లలో ఏది బరువు? నిమ్మకాయ తొక్క. ఇప్పుడు నిమ్మకాయ తొక్క ఉండేటప్పుడు దీనికి సంబంధించి ఏ కోర్సు పనిచేస్తుంది అంటే 1.8 GHz ఉండేటువంటి కోర్సు పనిచేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోను ఇది వచ్చిందన్న కొంచెం బరువు ఉంది, దీనికోసం అప్పుడు ఇది పని చేయాలంటే ఇక్కడ దీనికోసం ఏది పనిచేస్తుంది? 2.7 GHz ఉండేటువంటి హై కోర్స్ పనిచేస్తుంది. అంటే మనం దీనికి వచ్చిందన్న 1.8 GHz ఉండేటువంటి ఇది మాత్రం పనిచేస్తే సరిపోతుంది. అంటే చిన్న పనులకు చిన్న కోర్సులు పనిచేస్తాయి, పెద్ద పనులకు పెద్ద కోర్సులు పనిచేస్తాయి. ఇలా అన్నిటికీ సపరేట్ చేయడం వల్ల బ్యాటరీ అన్నది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండేదానికి మనకు ప్రాసెసర్ను అలా డివైడ్ చేస్తారు. ఇప్పుడు మన ఫోన్లో ఉండేటువంటి యాప్స్ అంటే ఏదైనా కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, లేకుంటే యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ వీటి యాప్స్ అంటారు కదా. ఈ యాప్స్ లాంటివే ఓలా ఊబర్ ర్యాపిడో, ఇవి కూడా యాప్స్ లాంటివే. ఇప్పుడు యాప్ అన్నది చాలా చిన్న పని. ఆ చిన్న పని అంటే ఈ తొక్క లాంటి పని. ఇప్పుడు ఈ తొక్కలో పని చేయాలంటే ఏం కావాలా? 1.8 GHz కోర్సు ఉండేటువంటి చిన్న వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు దీనికి పెద్దవాడు వచ్చిందని కొట్టాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు జస్ట్ ఉఫ్ అంటే కింద పడిపోయింది. ఇది చిన్న పనికి 1.8 GHz ఉండేటువంటి ఆ కోర్సులు పనిచేస్తాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలా ఓలా ఊబర్ ర్యాపిడో అన్నది మనకు ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయితే బాడీగా మనకు అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ అవుతుంది. అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ అవడానికి మనకు 1.8 అన్నది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఉన్నటువంటిది కోర్సులు ఉన్నాయి చూస్తున్నావా, బేసిక్ కోర్సులు 1.8. కానీ నేను తీసుకున్నటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ
7400 ఈ ప్రాసెసర్లో ఉండేది ఏంటంటే స్నాప్డ్రాగన్లో 1.8 బేసిక్ స్పీడ్ ఉంటే దీంట్లో వచ్చిందన్న 2.0 బేసిక్ స్పీడ్ ఉంది. అంటే ఒక మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్ అని మనం స్నాప్డ్రాగన్లు అనుకుంటున్నాం కదా, దానికంటే కూడా కొంచెం చీప్ అయినా సరే, కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా సరే మీడియాటెక్ ప్రాసెసర్ అనేది ఇంకొంచెం వేగంగా ఉంటుంది. కావాలంటే మీరు గమనించి చూడండి, మీరు 30,000, 40,000, 50,000 పెట్టిందనా మీరు ఫోన్ కొనుక్కుంటారు. కానీ మీ ముందర 10,000 రూపాయల ఫోన్ వాడు, 15,000 రూపాయల ఫోన్ వాడు వస్తాడు, టకావని బాడీకి ఎత్తుకొని పోతా అంటాడు. అప్పుడు మీకు అనిపిస్తుంది, అరే వాడి 15,000 రూపాయల ఫోన్ కదా, వాడు బాడీకి ఎత్తుకొని పోతాడు, అరే నేను 40,000, 50,000 పెట్టి ఫోన్ కొన్నాను, నేను ఎందుకు బాడీకి ఎత్తుకొని పోలేకపోయాను అని చెప్పిందనా మీలో చాలామంది బాధపడి ఉంటారు. ఇలా నేను చాలాసార్లు రకరకాలుగా భయపడి, బాధపడి, ఏడ్చి అన్నీ అయిన తర్వాత నేను డీటెయిల్గా రీసెర్చ్ చేశాను. నేను ఈ వీడియోలో చెప్పేటువంటి విషయాలు మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకవు. ఎవరు ఏ పని చేస్తారు, మనకు ఓలా, ఊబర్, ర్యాపిడోకు ఏ విధంగా ఎలా హెల్ప్ అవుతుందని నేను చెప్పేటువంటి వీడియోస్ నాకు తెలిసి ప్రపంచంలో ఇది ఒక్క వీడియోనే. సరే, మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ కంటే కూడా మీడియాటెక్ ప్రాసెసర్లో కొంచెం పర్ఫార్మెన్స్ అంటే యాప్ ఓపెన్ చేయడానికి కొంచెం వేగంగా ఉంటాయి అని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ర్యామ్ అయిపోయింది, తర్వాత ప్రాసెసర్ అయిపోయింది, కాబట్టి మనం ఇంకటి నుంచి మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకుందాం అనుకుంటే అక్కడ కూడా మనం బిర్యానీలో కాలేసినట్టే. ఎందుకంటే ర్యామ్స్లో DDR 3x ర్యామ్స్, 4x ర్యామ్స్, 4.0, 5x ర్యామ్స్, 5x అల్ట్రా ర్యామ్స్ అని చెప్పి ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఎత్తి చూపిస్తుంది ర్యామ్ అని చెప్పి నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఎత్తి చూపించేది ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే, అంటే హై ఎండ్ ర్యామ్ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది, మనకు వీలైనంత త్వరగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఫోన్లో మీకు చూస్తున్నారు కదా, ఏం చూస్తారు, ఓలా ఓపెన్ చేస్తాను, ఓలా ఓపెన్ అయింది. ఓకే, ఓలా ఓపెన్ అయింది కదా, ఈ ఓపెన్ అయింది యాడ్ ఉంటుందంటే ఇది ఇక్కడ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి ర్యామ్లో స్టోర్ అయినటువంటి యాప్స్ అనమాట. ఇవి ర్యామ్లో స్టోర్ అయిన యాప్స్ గమనిస్తున్నారా, ఇవి ర్యామ్లో స్టోర్ అయిన యాప్స్ ఇవన్నీ. అప్పుడు ఇక్కడ మనకు కింద 3 బటన్స్ ఉంటాయి, బ్యాక్ వచ్చే బటను, మధ్యలో ఉండే బటను. దీన్ని నొక్కిన ఇప్పుడు మనం ఏ యాప్స్ అయితే ఓపెన్ చేసామో అన్నీ ఓపెన్గా మనకు ఒక లిస్ట్లో కనబడతాయి. మనకి ఏదైతే క్లోజ్ చేసుకోవాలనుకుంటామో దాన్ని క్లోజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఓలా కావాలి అని అనుకుంటే, ఇప్పుడు మనం ఓలా ఓపెన్ చేసాం కాబట్టి ఫస్ట్ మీరు ఎంతసేపు ఓపెన్ అయిందో మీరు చూసారు కదా, ఇప్పుడు రెండోసారి చూడండి, వెంటనే ఓపెన్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం ఓపెన్ అయినప్పుడు ఫోన్ నుంచి ఓపెన్ అయింది, రెండోసారి ఓపెన్ అయినప్పుడు ర్యామ్ నుంచి ఓపెన్ అయింది. అంటే ర్యామ్లో కూడా 4x ర్యాము, 5x ర్యాము, 5x అల్ట్రా ర్యామ్ అని చెప్పిందాన దాంట్లో కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ ఒకటేనా అని అనుకుంటే అప్పటికి మనం బిర్యానీలో కాలేస్తుంటే ర్యామ్తో పాటు ఇక్కడ ఉంది కదా మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది చూసావా, దీంట్లో కొన్ని ఉన్నాయి. అంటే ఫోన్ పర్ఫార్మెన్స్ను లేకుంటే ఫోన్ పనిచేసే పద్ధతుల్ని డిసైడ్ చేసే వాటిలో ఇది కూడా ఒకటి. ఇదేం చేస్తుందంటే దీంట్లో 2.0, 3.0 ఉన్నాయి. అంటే USB 2.0 ఇచ్చారు, USB 3.0 ఇచ్చారని చెప్పి మీరు మొబైల్ రివ్యూ చూసేటప్పుడు వింటా అంటారు. అంటే ఏదైతే బెటర్గా ఉంటుందో, రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ అంటారు, వీటిలో ఏదైతే బెటర్గా ఉంటుందో. ఇప్పుడు అన్ని టైప్ సిఏ అన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికే కదా అని మీరు అనుకుంటారు. కాదు, దీంట్లో చాలా పనులు జరుగుతాయి. ఆ చాలా పనుల్లో ఒకటి వచ్చిందనా మనకు అప్లోడ్ చేసేదానికి, లేకుంటే ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్ ట్రాన్స్ఫర్ చేసేదానికి ట్రాన్స్ఫర్ స్పీడ్ అంటారు. ఇప్పుడు 2.0 స్పీడ్ ఉందా, 3.0 స్పీడ్ ఉందా అని చెప్పి హై ఎండ్ స్పీడ్స్లో ఏదైతే ఉన్నాయో వాటిని కొనుక్కుంటే మనకు మొబైల్ పర్ఫార్మెన్స్ అన్నది తోపు లెవెల్లో ఉంటుంది. అంటే నేను ఇవన్నీ మీకు చెప్పేది ఏంటి అంటే కేవలం ర్యామ్ చూసి మీరు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది మీకు 8+8 GB ఉందనుకుంటే ఫోన్లో ఉండేటువంటి 8 GB అన్నది మనం వాడేటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడోలో సరిపోతుంది. కానీ ఎక్స్ట్రాగా 8 GB ఉందంటే అది ఫోన్ మెమరీలో నుంచి ర్యామ్గా చూపిస్తుంది, బట్ పనిచేయదు. కాబట్టి ఫోన్ కొనాలి అని ఎవరైనా అనుకోని, కానీ వాళ్ళకు మినిమం 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు హై ఎండ్ గేమ్స్ ఆడతాము, మేము హై ఎండ్ పర్ఫార్మెన్స్ చేస్తాము అనేటువంటి వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 8 GB అన్నది ఎక్సలెంట్. కానీ అంతకు మించి మనకు కావాలి అనుకుంటే అప్పుడు చాలా రేర్ కేసెస్లో మాత్రమే, అంటే మేము చాలా బ్యాక్గ్రౌండ్స్ యాప్స్ పెట్టుకుంటాము, మేము చాలా ఎడిటింగ్ వర్క్ చేస్తాము, చాలా గ్రాఫిక్ వర్క్ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఎక్స్టెండెడ్ అంటే 8 GB కన్నా ఎక్కువ ర్యామ్ ఉండేది కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, నేను చెప్పేది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఏదంటే అది పనికిమాల ఫోన్ కొనుక్కోవద్దండి. దాంట్లో మంచి ర్యామ్ ఉందా అని చూసుకోండి, మంచి ప్రాసెసర్ ఉందా అని చూసుకోండి, తర్వాత ప్రాసెసర్ బేసిక్ స్పీడ్ ఏంటి అని చూసుకోండి. ఫోన్ కొనే ముందు ప్రాసెసర్ బేసిక్ స్పీడ్ ఏంటి. ఇప్పుడు కొత్తగా స్నాప్డ్రాగన్ 8S Gen 4, 8S Gen 3 అని చెప్పి కొన్ని మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతసేపు నేనేం చెప్పాను, స్నాప్డ్రాగన్లో బేసిక్ స్పీడ్ వచ్చిందన్న 1.8 GHz అని చెప్పా. అంటే డైమెన్సిటీ కన్నా స్నాప్డ్రాగన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పా. కానీ ఈ 8 సిరీస్ 8S Gen 4, 8S Gen 3 వీటిలో ఎంత ఉన్నాయంటే బేసిక్ స్పీడ్ 1.8 కాదు, 2.5 2.2 ఉన్నాయి. అంటే కొత్త కొత్త ప్రాసెసర్లు వచ్చే కొద్దికి వాటి పర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికప్పుడు డే బై డే అన్నది పర్ఫార్మెన్స్లో ఇంకొంచెం బెటర్గా ఇస్తూ అంటారు. అదేవిధంగా డైమెన్సిటీలో కూడా బేసిక్గా 2.5 GHz నుంచి ఉండేటువంటి ప్రాసెసర్లు ఉన్నాయి. మీరు ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే అవన్నీ ఆలోచించి కొనుక్కోండి. కానీ ఇలా మీరు కొనాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్లో, అంటే మీ ఇంటికాడ నుంచి షాపు పోయి మీరు ఫోన్ కొనాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ కోసం పనికిమాల ఫోన్లే కొనుక్కుంటారు. ఇప్పుడు నేను కొనుక్కున్నాను కదా డైమెన్సిటీ 7400 అనేటువంటి ఒక పనికిమాల ప్రాసెసర్ను 32,000 పెట్టి కొనుక్కున్నాను కదా. కానీ సేమ్ ప్రాసెసర్ మనకు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే 15,000 నుంచి 20,000 లోపలే వచ్చేస్తుంది. సేమ్ టు సేమ్ 8 GB ర్యాము, 128 GB మెమరీ ఉండేటువంటి సేమ్ ఫోన్ అన్నది మీకు 20,000 లోపల వస్తుంది. కానీ 20,000 లోపల వచ్చేటువంటి దాన్ని నేను 32,000 పెట్టి కొనుక్కున్నా. అంటే నాకు తెలుసు, నా పరిస్థితి తెలుసు, నా పరిస్థితికి వేరే ఏది ఆప్షన్ లేకుండా నేను ఇంత డబ్బులు వేస్ట్ చేసి మరీ కొనుక్కున్నా. కానీ భవిష్యత్తులో అయితే మంచి ఫోన్ కొనుక్కోవడానికి నాకు ఒక దారి దొరుకుతుంది అనేటువంటి నమ్మకంతో నేను చేశాను. కానీ నేను ఇవన్నీ మీకు చెప్పేది, మీరు కొనాలి అని అనుకుంటే ఆఫ్లైన్లో ఏ ఫోను కొనకండి, ఆన్లైన్లో కొనుక్కోండి. ఇప్పుడు ఆన్లైన్లో ఏ ఫోన్ కొనుక్కోవాలి బ్రదర్ అని మీరు అడిగితే ప్రస్తుతానికైతే ఇక్కడ వీడియో వచ్చిందన్న 17 నిమిషాలు దాటేసింది. కాబట్టి నేను ఇంకా దీన్ని పెంచాను అనుకోండి, ఇంకా ముఖ్యమైన పాయింట్లు కొన్ని మిస్ అయిపోతాయి. కాబట్టి నేను మీకోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఆన్లైన్లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, 20,000లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, 30,000లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, 40,000లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, 50,000లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, 60,000లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, లేకుండా 10,000లో ఏ ఫోన్ కొనుక్కోవాలని చెప్పిందన్న క్లియర్గా నేను రీసెర్చ్ చేసి నేను మీకు చెప్పేటువంటి విషయాలు. నేను చెప్పేటువంటి విషయాలు మీకు యూట్యూబ్లో ఉండవు. ఎందుకనుకుంటే వీళ్ళు ఫోన్ గురించి చెప్తారు, బట్ ఏ ఫోన్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేటువంటి విషయాలు ఈ ఫోన్ గురించి రివ్యూస్ చేసేటువంటి వాళ్ళకు కూడా తెలియదు. నేను చెప్పేటువంటిది అంత డీప్ సబ్జెక్ట్. కాబట్టి నాకైతే ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మై ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఇది వచ్చిందన్న నా పర్సనల్ విషయాలు, ప్లస్ నేను ఒక ఆటో డ్రైవర్గా నా అనుభవాలు కేవలం ఆటో డ్రైవర్ గురించి, ఆటో డ్రైవర్ జీవితం గురించి మాత్రమే ఉంటుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మీరు వీడియోస్ చూడండి, బట్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎవరైనా సరే ఓకే మాకు ఉపయోగపడింది, రేపు ఇతను చేసేటువంటి వీడియోస్ మాకు ఉపయోగపడతాయి అని మీరు నమ్మితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంకొక 3-4 రోజులు అయితే వీడియో వస్తుంది. 10,000 నుంచి 70,000-80,000 వరకు ఏ ప్రైస్లో ఏ ఫోన్ అయితే మనకు బెస్ట్గా ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా వీడియో చేస్తాను. కేవలం ఇది ఆటో డ్రైవర్ల కోసం మాత్రమే, నా సాటి అన్నలు, తమ్ముళ్ళు, బావలు, బామార్దులు అయినటువంటి మీకోసం మాత్రమే నేను చేసేటువంటిది. కాబట్టి ఆ వీడియో కావాలనుకుంటే వీలైనంతవరకు వీలైన లైక్లు కొట్టండి, వీలైనంత కామెంట్ పెట్టండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు అని నేను నమ్ముతూ ఇప్పుడైతే రోడ్డు పైకి బయలుదేరాలి. ఈరోజు డేట్ ఎంతబ్బా, ఎందుకంటే వరుసగా నిన్న మొన్న వచ్చిన వీడియోస్లో కూడా నేనైతే డేట్ చెప్పలేదు కదా. డేట్ అయితే 17 ఈరోజు డేట్, ఈ వీడియో రికార్డ్ చేసే రోజు 17 ఏప్రిల్ శుక్రవారం. అది సంగతి. మీ ప్రేమ అభిమానాలు ఇలాగే సాగుతాయి అని నేనైతే ఆశిస్తున్నాను. మీకేమనిపిస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయినా, మహేంద్ర ఎలక్ట్రిక్ ఆటో ఒకటి చూసా, నాకైతే బాగా నచ్చింది.
దాని గురించి వీలైనంత త్వరగా నేను మీకు చూపిస్తాను. రివ్యూ చేసేంత కెపాసిటీ నాకు లేదు, బట్ ఎలక్ట్రిక్ మహేంద్ర ఆటో ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇంకా చాలా ఎలక్ట్రిక్ కంపెనీస్ ఉన్నాయి కదా, నా వీలుని బట్టి ఒక్కొక్క ఆటో చూపిస్తా, మనకి ఎలా ఉంది ఏంటి అనే విషయాలు కూడా నేనైతే మీతో పంచుకుంటాను. ఆ వీడియోస్ అంతా మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్, టాటా.